సచివాలయాలు ఉన్నాయి సార్. మా గ్రామ పంచాయతీ సగటు ఆదాయం 23,07,453 రూపాయలు సార్. మా గ్రామ పంచాయతీ సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు 1,087 మందికి పింఛన్లు అందుతున్నాయి సార్. లబ్ధి చేకూర్చిన ఖర్చు మొత్తం నెలకి 46 లక్షలు సార్. వృద్ధాప్య పింఛన్లు నెలకు 4,000 రూపాయలు చెప్పిన 590 మందికి ఇస్తున్నాం సార్. వితంతు పింఛన్లు నెలకు 4,000 రూపాయలు చెప్పిన 227 మందికి ఇస్తున్నాం సార్. విభిన్న ప్రతిభావంతులు నెలకు 6,000 రూపాయలు చెప్పిన 133 మందికి ఇస్తున్నాం సార్. గ్రామంలో పీపోర్ సర్వే నిర్వహించబడింది సార్. ఆ పీపోర్ సర్వేలో బంగారు కుటుంబాలు 141 మందిని గుర్తించడం జరిగింది సార్. ఈ బంగారు కుటుంబాలను ఆదుకోవడానికి స్వచ్ఛందంగా మార్గదర్శులు 9 మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు సార్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగి ఉన్నవారు 1,627 మంది ఉన్నారు సార్. ఉపాధి హామీ శ్రామికులు 2,489 మంది ఉన్నారు సార్. మా గ్రామ పంచాయతీ 24-25 సంవత్సరాలకు సంబంధించి ఆర్థిక ప్రొఫైల్ వ్యవసాయ అనుబంధ రంగం ద్వారా వచ్చే జీవీడీపీ 5,345 లక్షలు సార్. ఇది గ్రామ జీవీడీపీలో 40% ఉన్నది సార్. పరిశ్రమ సంబంధం జీవీడీపీ 1,782 లక్షలు సార్. ఇది గ్రామ మొత్తం జీవీడీపీలో 15% ఉంది సార్. సేవా రంగం సంబంధ జీవీడీపీ 4,751 లక్షలు సార్. ఇది గ్రామ మొత్తం జీవీడీపీలో 40% ఉంది సార్. మొత్తం గ్రామం జీవీడీపీ 11,878 లక్షలు సార్. మా గ్రామ తలసరి ఆదాయం జీడీపీ 1,57,071 రూపాయలు సార్. మండల తలసరి ఆదాయం జీడీపీ 1,39,044 రూపాయలు సార్. జిల్లా తలసరి ఆదాయం 2,27,767 రూపాయలు సార్. చెయ్యేరు గ్రామం తలసరి ఆదాయం ప్రస్తుతం 2024-25 సంవత్సరంలో 1,57,071 రూపాయలు సార్. రాబోయే 4 సంవత్సరాల్లో 2028-29 నాటికి 2,38,826 రూపాయలుగా మరియు 2047 నాటికి సుమారు 50 లక్షలు చేరుకునేటట్లు కృషి చేస్తాం సార్. మా గ్రామం యొక్క జీవీడీపీ 2024-25 సంవత్సరం నాటికి 118 కోట్లు. దీన్ని 2028-29 నాటికి సుమారు 176 కోట్లుగాను 2047 నాటికి 2,000 కోట్లకు చేరుకునేటట్లు కృషి చేస్తాం సార్. మా గ్రామంలో రోడ్లు సీసీ డ్రైన్లు సంబంధించి గ్రామంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోడ్లు 14.63 కిలోమీటర్లు సార్. గ్రామంలో ఇంకనూ కావాల్సిన రోడ్లు 12.78 కిలోమీటర్లు సార్. మా గ్రామంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీసీ ట్రైన్లు 1.47 కిలోమీటర్లు సార్. మా గ్రామంలో ఇంకనూ కావాల్సిన సీసీ ట్రైన్లు 13.16 కిలోమీటర్లు సార్. మా గ్రామంలో గ్రామ సంఘాలు 6 ఉన్నాయి సార్. స్వయం సహాయక సంఘాలు 208 గ్రూపులు ఉన్నాయి సార్. స్వయం సహాయక సభ్యులు 2,080 మంది ఉన్నారు సార్. వీరికి బ్యాంకు లింకేజీ కింద 29 కోట్లు ఇవ్వడం జరిగింది సార్. శ్రీనిధి కింద 27 గ్రూపులు ఉన్నాయి సార్. శ్రీనిధి సొమ్ము 2,50,00,000 రూపాయలు శ్రీనిధి సొమ్ము ఉంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఇక ప్రజల కోరికలనే తన ఆలోచనలుగా మార్చినటువంటి వ్యక్తి మాన్యులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మన అందరితో మమేకమయ్యే ప్రజా వేదికకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం.
అందరికీ వాల్యూమ్ అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను చెయ్యేరు గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరిమణులందరికీ మరొక్కసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు 31వ తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం. నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను, ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం, నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకే జీతాలు వచ్చేటివి. ఈరోజు 64 లక్షల మందికి